భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం నెలకొంది. ప్రేమించిన ప్రియుడు పెళ్లికి ఒప్పుకోలేదని మనస్తాపానికి గురైన ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. హైదరాబాద్ హాస్టల్లో ఉంటోంది ఆ యువతి. సరస్వతి అనేటువంటి ఆ అమ్మాయి అనుమానాస్పద స్థితిలో మరణించింది. అశ్వాపురానికి సంబంధించినటువంటి నందకిషోర్తో 3 ఏళ్లుగా ప్రేమ వ్యవహారం కొనసాగిస్తోంది సరస్వతి. అయితే నందకిషోర్ సరస్వతి ఇద్దరు గాఢ ప్రేమంలో మునిగి తేలుతూ ఉన్నారు. అంతలోనే పెళ్లి చేసుకోవాలనే ఒత్తిడి పెంచింది సరస్వతి. కులాలు వేరవడంతో పెళ్లికి నిరాకరించాడు నందకిషోర్. ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి కుదరదని చెప్పాడు. అయితే ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో మనస్తాపానికి గురైనటువంటి ఆ అమ్మాయి బలవన్మరణానికి పాల్పడి మరణించింది. అనుమానాస్పద స్థితిలో మరణించిందన్నట్టుగా పోలీసులు చెప్తున్నారు ప్రస్తుతానికి. అయితే ఆ యువతి మరణానికి నందకిషోరే కారణమని చెప్పి ఆ యువతి బంధువులంతా ఇప్పుడు యువకుడి ఇంటి ముందు బైఠాయించారు. నందకిషోర్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. సో ఇక్కడ ఫోటోలో కనిపించే అమ్మాయి సరస్వతి, ఆ అబ్బాయి నందకిషోర్. 3 ఏళ్లుగా ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. అయితే నందకిషోర్ పైన అమ్మాయి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చింది. కులాలు వేరయ్యాయి, ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి కుదరదు అని చెప్పి నందకిషోర్ కొట్టిపారేశాడంట. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదంట. దీంతో ఆ అమ్మాయి ఏం చేయాలో తోచక హైదరాబాద్లో తనున్నటువంటి హాస్టల్లోనే బలవన్మరణానికి పాల్పడింది. అయితే అశ్వాపురానికి చెందిన నందకిషోర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించినటువంటి గ్రామం. సో అక్కడ నందకిషోర్ ఇంటి ముందు ఇప్పుడు యువతి బంధువులు ధర్నా చేపట్టారు, ఆందోళన చేపడుతున్నారు. సో వారంతా కూడా నందకిషోర్ని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకసారి ఆ ఆందోళనకు సంబంధించి అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో చూద్దాం. నేను రాను అక్కడి నుంచి పోలీసు వాళ్ళు ఎక్కడ తీసుకొచ్చారు మమ్మల్ని. మేము ఇప్పటిదాకా ఆడే కూర్చున్నాము. నాకు ఎక్కడే న్యాయం జరగాల, వాళ్ళు రావాలా, వాళ్ళు రాలేక నేను కూడా చచ్చిపోతా. నా బిడ్డను తీసుకురమ్మను, నా బిడ్డ తీసుకొని నాకు తెలిసింది ఏంటంటే సాయంత్రం 4 గంటలకి మేము ఇంటి దగ్గర ఉన్నాం. నాకు జ్వరం తగిలి ఇంటి దగ్గర ఉన్నాం. నేను హాస్పిటల్లో చూపించుకొని మా అత్తగారింటి పక్కనే గొలగడం, మా అత్తగారింటికి వెళ్ళా. మా చిన్నపిల్లకి సరోజిని అన్న అమ్మాయి ఫోన్ చేసి మీ అక్క చనిపోయిందని చెప్పింది. అక్కడ నుండి నేను ఇక్కడికి వచ్చి మా మిస్సెస్ని తీసుకొని నేను వెళ్ళా. అక్కడికి వెళ్తే ఈ మధ్యలో ఎస్ఐ గారు ఫోన్ చేసింది. ఏది నీర్పేట పిఎస్ నుండి ఎస్ఐ గారు ఫోన్ చేసి కరెక్ట్గా 6:40కి అట్లా చేసి అయినా మీరు మీ అమ్మాయి మీరు రేపు పొద్దున 9 గంటల వరకు పిఎస్కు రండి, నీర్పేట పిఎస్కు రండి అని. సరే సార్ అని చెప్పా. అక్కడికి వెళ్ళిన తర్వాత మా అమ్మాయి ఆడుందని అడిగితే మీ అమ్మాయి మార్చిరీలో ఉంది ఉస్మాన్లో, మీరు ఇక్కడ కేసు ఫైల్ చేయండి. కేసు ఫైల్ చేసిన తర్వాత అక్కడ అయితే 15 సంవత్సరాలు అవుతుంది మేము అశ్వాపురంలో వచ్చి ఉండబట్టి. మొన్న ఆదివారం రోజు సాయంత్రం నందకిషోర్ అన్న అబ్బాయి నాకు ఫోన్ చేసి మీ అక్క హాస్టల్లో చికాకు చేస్తుందంట అని చెప్పిండు. మా అక్క అట్లా చేసుకోదు, మా అక్క అంత పిరికిది కాదు, నేను మాట్లాడతా మా అక్కతో ఫోన్, మా అక్కకి అంత ధైర్యం లేదని నేను చెప్పి ఆ అబ్బాయి ఫోన్ కట్ చేసిన. ఆ అబ్బాయి ఫోన్ కట్ చేసినాక మా అక్కకి నేను ఫోన్ చేసిన. అప్పటి నుంచి మా అక్క ఫోన్ ఎవరు తీయట్లేదు, మా అక్క కూడా ఫోన్ ఎత్తట్లేదు. తర్వాత పక్కన సరోజిని అన్న అమ్మాయికి ఫోన్ చేసింది. నేను ఫోన్ చేస్తే ఆ అమ్మాయి కూడా ఎత్తలేదు. ఫస్ట్ 4 సార్లకి, తర్వాత ఎత్తి మీ అక్క నోట్లోంచి ముక్కులోంచి అని చెప్పింది. నాకు నేను నమ్మను, మా అక్క నాకు చూపి నేను వీడియో కాల్ చేస్తా అని చెప్పిన. అమ్మాయి ఫోన్ కట్ చేసి నేను వీడియో కాల్ చేస్తుంటే అప్పటి నుంచి వాళ్ళు నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ నేను ఈ అబ్బాయికి ఫోన్ చేసిన, నందకిషోర్ అన్న అబ్బాయికి ఫోన్ చేసి అసలు ఏమైంది, మా అక్క ఎందుకు అట్లా చేసుకుంటది, నేను నమ్మను, నాకు ఏమైందో చెప్పు అని చెప్తే ఈ అబ్బాయి అన్నాడు కదా, ఈ నందకిషోర్ అన్న అబ్బాయి నాకు మీ అక్క మీద డౌట్ వచ్చి నేను సరోజిని మీ అక్క ఫోన్ చెక్ చేయమని చెప్పిన. సరోజిని చెక్ చేసి నాకు మీ అక్క ఫోన్ లోంచి ఏంటో పంపించిందని చెప్పిండు. ఏంటో కూడా నాకు తెలియదు. అట్లా చెప్పిన తర్వాత మా అక్క చూసిందంట, అమ్మాయి మా అక్క ఫోన్ చెక్ చేస్తా ఉంటే చూసి మా అక్క ఆమెతో గొడవ పెట్టుకుందంట. నాకు ఇంకంతే తెలిసి నేను అబ్బాయి ఫోన్ కట్ చేసి మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి, మా అమ్మ వాళ్ళు అక్కడ బయటికి వెళ్తే ఫోన్ చేసి నాన్న ఇట్లా చెప్తున్నారు హాస్టల్ నుంచి ఫోన్ చేసి అనేసి చెప్పిన. తర్వాత నాకు ఆ అబ్బాయి
రైట్. సరస్వతి అనేటువంటి ఆ అమ్మాయి మరణాన్ని కూడా చెప్పింది నందకిషోర్ అంట. అటు తండ్రి అండ్ తన చెల్లెలు మాట్లాడుకొచ్చారు. సో అశ్వాపురానికి సంబంధించినటువంటి నందకిషోర్ ఇంటి ఇప్పుడు ఆందోళన కొనసాగుతోంది. సో సరస్వతి అనే అమ్మాయి వేరే కులాంతరం కావడంతోనే నేను పెళ్లి చేసుకోనని చెప్పి నిరాకరించాడంట ఆ అబ్బాయి నందకిషోర్. సో ఇప్పుడు పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతున్న ప్రతినిధి ఉదయ్ ఉన్నారు. ఉదయ్, సిచ్యువేషన్ ఎలా ఉంది ఇప్పుడు అక్కడ? అశ్వాపురంలో ఎటువంటి ఆందోళన వ్యక్తమవుతోంది? అశ్వాపురంలో ఎటువంటి ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ ఉంది? అంటే ఇంత మరణాన్ని కూడా నందకిషోరే ఆ కుటుంబానికి చేరవేశాడని అంటే ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? మనోజ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో విషాదం చోటు చేసుకుంది. అశ్వాపురం గ్రామానికి చెందిన కనుక సరస్వతి అనే యువతి హైదరాబాద్ లోని మీర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఒక ప్రైవేట్ వసతి గృహంలో బలవన్నానికి పాల్పడింది. అయితే తన బలవన్నానికి గల కారణాలు మాత్రం సరస్వతి ఎటువంటి నోట్లో కూడా పేర్కొనలేదు. ప్రస్తుతం ఈ ఘటనపై ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అయితే మొదటి నుంచి అటు సరస్వతి కుటుంబ సభ్యులు మాత్రం ఈ విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సరస్వతి బలవన్నానికి గల కారణాలను కూడా మీడియా ఎదుట వెల్లడించారు. సరస్వతి కుటుంబ సభ్యులు నందకిషోర్ అనే వ్యక్తే తమ కుమార్తె ఆత్మహత్యకు కారణంతో కూడా సరస్వతి కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ మృతదేహంతో అటు ఎవరైతే నిందితున్నాడో నందకిషోర్ అనే వ్యక్తి ఇంటి ఎదుట కూడా చాలా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. సుమారు 4 గంటల పాటు మృతదేహంతో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తమ కుమార్తె మృతికి న్యాయం చేయాలంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. నినాదాలు కూడా చేశారు. దీంతో హుటాహుటిన అశ్వాపురం పోలీసులు కూడా ప్రస్తుతం ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే తమ కుమార్తె వెంట నందకిషోర్ అనే యువకుడు వెంటపడ్డాడని ఎదుటి హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ టెలికాలర్ కంపెనీలో ఇద్దరు వర్క్ చేస్తున్నట్లు, ఇద్దరి మధ్య అంతా సన్నిహిత సంబంధం కాస్త ప్రేమకు దారి తీసినట్లు కూడా ప్రస్తుతం సమాచారం అయితే అవుతుంది. కుటుంబ సభ్యులు కూడా ఇదే అంశాన్ని చెప్తున్నారు. అయితే సరస్వతిని గతంలో పలుమార్లు ప్రేమిస్తున్నానంటూ వెంటపడి ఆమెను పూర్తి స్థాయిలో లొంగ తీసుకుని ఆ తర్వాత ఆమెను కులం వేరే అంటూ కూడా వివాహానికి పూర్తి స్థాయిలో నిరాకరించడంతో పూర్తి స్థాయిలో మనోవేదన చేసినటువంటి సరస్వతి తమ వసతి గృహంలోనే బలవన్నానికి పాల్పడినట్లు ప్రస్తుతం కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఈ ఘటనపై అయితే మీర్పూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అయితే నిందితుడి ఇంటి ఎదుట అశ్వాపురంలోనే స్వగ్రామంలోని ఇంటి ఎదుట అటు మృతదేహంతో బైఠాయించడంతో తీవ్రమైనటువంటి ఉద్రిక్తత చోటు చేసుకుని నేపథ్యంలో పోలీసులు కూడా రంగ ప్రవేశం చేసే పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా తమ కుమార్తె బలవన్నానికి పూర్తి స్థాయిలో న్యాయం జరిగితేనే తాము మృతదేహంతో ఇళ్ళకి వెళ్తామంటూ అటు కుటుంబ సభ్యులు చెప్పడంతో ఇద్దరి మధ్య ఇటువంటి నిర్వాకం జరుగుతోంది, ప్రేమ అనేది ఉన్నది అని చెప్పి ఆ తల్లిదండ్రులకు తెలుసా? అటు సరస్వతి తల్లిదండ్రులకు కానీ నందకిషోర్ తల్లిదండ్రులకు ముందుగానే వాళ్ళకి సమాచారం ఉందా? సరస్వతి తల్లిదండ్రులకు మాత్రం ఇటు ప్రేమ వ్యవహారం గురించి కానీ నందకిషోర్ వ్యవహారం గురించి కానీ ఎటువంటి సమాచారం ఎక్కలేదు. కానీ సరస్వతి సోదరికి మాత్రం అటు నందకిషోర్ పలుమార్లు ఫోన్ చేయడం జరిగింది. గతంలో కూడా మీ యొక్క ప్రవర్తన మార్చుకోవాలంటూ సోదరికి చెప్పినట్లు మనకు సమాచారం అవుతుంది. అయితే నందకిషోర్ సరస్వతి మధ్య రాయబారం నడిపేందుకు సరస్వతి యొక్క స్నేహితురాలు కూడా ఈ ఘటనలో పాత్ర పోషించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆమెను కూడా పోలీసులు విచారించే అవకాశం ఉంది. ఇది నిజంగా బలవంతానికి పాల్పడిందా లేదంటే పక్కా పథకం ప్రకారం ఏదన్నా సరస్వతిని ముందస్తుగా ఆత్మహత్య కావచ్చు బలవంతానికి పేర్కొనేటట్లు వాళ్ళు వ్యవహరించారనే అంశంపై పలు కోణాలు అంటే ప్రధానంగా కేసు యొక్క ఇంటెన్షన్ ఏంటి అనే విషయంలో కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నందకిషోర్ ను కూడా అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. సరస్వతి కుటుంబానికి న్యాయం చేయాలని అటు ఆమె కుటుంబ సభ్యులు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేయడం, నందకిషోర్ కుటుంబ సభ్యులు కూడా అంతర్గతంగా వారితో చర్చించి వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లయితే సమాచారం ఉంటుంది. దీంతో గత కొద్దిసేపు క్రితం సరస్వతి అంత్యక్రియలను కూడా ముగించారు. ఆమె కుటుంబ సభ్యులు ఏదేమైనప్పటికీ అటు కంప్యూటర్ కోచింగ్ అని అటు జీవితాన్ని కొనసాగించాలని ఉన్నత ఎత్తుకు ఎదగాలని ఓ యువతి పడ్డ కోరికలన్నీ కూడా పూర్తిగా కకావికలమైపోయాయి. ఆమె భవిష్యత్తు కేవలం 24 ఏళ్లకే విగత జీవితం మిగిలిపోయినటువంటి ఆమె మృతదేహం చూసి ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు కార్చారు. అదేవిధంగా గ్రామంలో కూడా తీవ్రమైనటువంటి విషాద ఛాయలు తలుపుకున్నాయి. ప్రస్తుతం సరస్వతి అంత్యక్రియలు కూడా ముగిశాయి. అయితే పోలీసులు మాత్రం పూర్తిగా సన్నిహితంగా శాంతి భద్రతకు ఎటువంటి విఘాతం లేకుండా ఇరు వర్గాలు కూడా చర్చించుకోవాలని సూచించడంతో అటు ఇరు వర్గాలు కూడా ప్రస్తుతం సంబంధించినటువంటి పెద్ద మనుషులందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. నందకిషోర్ సరస్వతిని ప్రేమించినట్లు కానీ వివాహం వరకు వచ్చేసరికి ఆమె కులం వేరే అంటూ కూడా వివాహాన్ని నిరాకరించినట్టు సరస్వతి బలవంతానికి పాల్పడినట్టు సమాచారం అవుతుంది. కుటుంబ సభ్యులు కూడా ఇదే అంశాన్ని ఆరోపిస్తున్నారు. మనోజ్. రైట్, థ్యాంక్ యూ ఉదయ్. సో మొత్తంగా అశ్వాపురానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం గ్రామానికి సంబంధించిన నందకిషోర్ సరస్వతి మధ్య 3 ఏళ్ల పాటుగా ప్రేమ వ్యవహారం కొనసాగుతోంది. ఇదే తరుణంలో ఆ అబ్బాయి పైన అటు అమ్మాయి పెళ్లి చేసుకోమని అడగడంతో మీ కులాలు వేరుగా ఉన్నాయి, నేను పెళ్లి చేసుకుని చెప్పి అమ్మాయిని
పదే పదే చెప్పడంతో ఆ అమ్మాయి మనస్తాపానికి గురైంది. ఫోన్ ఎన్నిసార్లు కనెక్ట్ చేసినా కూడా లిఫ్ట్ చేయడం లేదు. ఎన్నిసార్లు చేసినా ప్రయత్నం చేసినా అటెండ్ చేయడం లేదు, మాట్లాడడం లేదు. కొంత అవాయిడ్ చేస్తుండడానికి భావించినటువంటి ఆ అమ్మాయి మనస్తాపానికి గురైపోయి హైదరాబాద్లోని తన హాస్టల్లో బలవన్మరణానికి పాల్పడింది. సో ఇప్పుడు నందకిషోర్ ఇంటి దగ్గర అమ్మాయి బంధువులంతా కూడా ఆందోళన చేపడుతున్నారు. ఒకసారి ఆ ఇంటి దగ్గర నుంచి లైవ్ విజువల్ చూద్దాం. అక్కడ కొంత హడావుడి వాతావరణం నెలకొంది. అటు తల్లిదండ్రులు కూడా మాట్లాడుతున్నారు. మరేం మాట్లాడారో చూద్దాం. న్యాయం అనేది మాకు జరగట్లేదు. ఒక అగ్రకులానికి సంబంధించిన వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇదే ఒక దళిత అమ్మాయిని మరి వాళ్ళ కులమోళ్ళు ఇలా చేసుంటే ఈ అగ్ర కులమోళ్ళు మా దళితులు వాళ్ళ అమ్మాయిని పాడు చేసి మా దళిత కులం అబ్బాయి ఎక్కడైనా తప్పించుకొని ఉంటే ఇమ్మీడియట్ గా ఇప్పటికీ పట్టుకునే వాళ్ళు. కానీ ఈ రోజు ఈ అమ్మాయి ఇన్ని గంటలైనా కూడా అతన్ని పట్టుకోలేకపోతున్నారు. అదే మా అబ్బాయి అలా చేసి దాక్కుని ఉంటే ఇప్పటికీ ఒక గంటలో పట్టుకునే వాళ్ళు పోలీసులు. మరి పోలీసులు ఎందుకు పట్టుకోవట్లేదు? అంటే వాళ్ళకొక న్యాయం, మాకొక న్యాయమా? అంటే దళితులు బ్రతకకూడదా? ఈ అబ్బాయికి ప్రేమించేటప్పుడు ఆమె దళిత అమ్మాయి తెలియలేదా? మరి ఆమె అతని పక్కలోకి అబ్బాయి పిలిచేటప్పుడు ఆమె దళిత కులం అమ్మాయి అని అతనికి తెలవలేదా? అంటే ఇప్పుడు ఒప్పుకోవట్లేదా? ఇంట్లో ఎందుకు ఒప్పుకోవట్లేదని మరి ఆయన ఎందుకు సాకులు చెప్తున్నాడు? అసలు ఆ అమ్మాయి అలా చావదు. అమ్మాయికి అంత పిరికిగా ఉండదు అమ్మాయి. కాబట్టి ఈ సరోజిని అనే అమ్మాయి ఎవరో మాకు తెలవాలి. దీనికి కథ మొత్తం నడిపించింది ఈ సరోజిని. ఆ నందకిషోర్ అనే అబ్బాయి వీళ్ళిద్దరే చేస్తున్నారు. వీళ్ళిద్దరే మాకు అనుమానంగా కూడా ఉంది. మాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఆ నందకిషోర్ రావాలి, సరోజిని రావాలి. మా అమ్మాయి మాకు న్యాయం జరగాలి. లేకపోతే ప్రాణానికి ప్రాణం ఇస్తారా? అబ్బాయి ప్రాణం ఇస్తారా? మరి డబ్బులకి దళితులు అంటే డబ్బులకి అమ్ముడిపోయే వాళ్ళ? అంటే వీళ్ళకి భయం లేదా? ఒక అమ్మాయి దళిత అమ్మాయిని వీళ్ళ డబ్బులకి ఇట్లా పడితే అట్లా. అంటే దళితుల ఓటు కావాలి, దళితుల అమ్మాయిలు అంటే మా శవాలు కావాలి. వీళ్ళు మాత్రం సింహాసనం ఎక్కాలి. మేము మాత్రం వాళ్ళు అంటే వాళ్ళ జెండాలు వాళ్ళ కాలు పట్టుకొని వాళ్ళు అంటే వాళ్ళకి నమస్కారం చేస్తూ మేము బ్రతకాలా? అందుకే మాకు న్యాయం జరగాలి. ఆ నిందితుడిని మా ముందు తీసుకురావాలి. జరిగేదాకా మేము అమ్మాయి ఈ అశ్వాపురం మండలంలో అమ్మాయి ప్రేమ పేరుతో మా అమ్మాయి మా తల్లిదండ్రులకు ఏం చెప్తాడు? వచ్చి ఇక్కడ ఆయన ఎందుకు సాగమంటాడు? తప్పు లేనాడు బయట ఉండదు, ఇంట్లో ఉండొద్దు కదా. తప్పు లేనాడు బయటకు వచ్చి నేను చంపలేదని 10 మందిని ఒప్పుకోమను. మా డిమాండ్ అదే. ఆ సరోజన అమ్మాయి కూడా ఇక్కడ లొంగిపోవాలి సార్. మాకు వాళ్ళిద్దరి మధ్యలో ఏదో జరిగిందనే మాకు బాధ. ఎందుకంటే ఇప్పుడు కాళ్ళు కాడు తీసి పెట్టాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళు ప్రేమించారు, ప్రేమ ఎంతమంది చేయట్లేదు సార్. మా అమ్మ దాంతో బిడ్డను ఎందుకు ఇష్టపడ్డాడు? ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నాడు? వాడు ఎందుకు పాడు చేసి వాడు ఎందుకు అన్యాయం చేసిండు బిడ్డని? మా అదే చెప్తున్నాం సార్. తల్లిదండ్రులు ఏం చెప్తున్నా మీడియా కానీ పోలీస్ అధికారి కానీ ఆ బిడ్డకి న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. ఒకటే వచ్చి మాకు సరెండర్ అయిపోవాలి. మా పిల్లలు మాకు ఆ దళిత బిడ్డలకు ఎందుకు న్యాయం జరగట్లేదు? మాకు అన్యాయం ఎందుకు జరుగుతుంది? ఆయనకి ఎందుకు న్యాయం జరుగుతుంది? ఈ ప్రభుత్వం ఇప్పుడు ఏ పిల్లైనా అంతే కదా. ఏ పిల్ల కాకపోతే ఇంకో పిల్లలు పాడు చేస్తాడు. మాకు సరెండర్ అయిపోవాలి. దయచేసి పోలీసు వాళ్ళకి మేము ఒకటే కోరుకుంటున్నాము. మా దళిత బిడ్డకి అన్యాయం జరిగింది సార్. మాకు వాడిని లొంగిపోమ్మని చెప్పండి. ఉన్న కాల్లో ఆ పిల్లని వేసుకొని ఈ తీరుగాక తల్లిదండ్రులు రోడ్డు మీద ఎవరైనా ఉన్నారా? వీళ్ళకే జరిగిందా నా అన్యాయం? మొత్తం అన్యాయం చేసి న్యాయం వాడి వైపే ఉంది. అన్యాయం వైపు వీళ్ళ వైపే ఉంది. 22 సంవత్సరాల పిల్లలు మా అమ్మాయిలో ఇప్పుడు ఒక పిల్ల ఒక చదువుకున్న విద్యార్థి డ్యూటీ చేసుకొని మంచిగున్న విద్యార్థి ఆ నందకిషోర్ అన్న ఇక్కడికి మాకు రావాలి. సరెండర్ అయిపోవాలి సార్. మా డిమాండ్ ఇది సార్. మా బాధ ఇది సార్. ఆ తల్లిదండ్రుల బాధ చూడండి. కూడా ఆ పిల్ల కూడా ఇద్దరు చేశారు. మా డిమాండ్ ఇది. ఆ పిల్ల కూడా రావాలి. దయచేసి మేము పోలీస్ అధికారులకు కూడా ఇదే వాళ్ళకు కూడా ఇదే చెప్తున్నాము. మా పిల్ల చంపబడింది సార్. చనిపోలేదు సార్. అసలు దళితులు అంటే ఏమనుకుంటారు? దళిత బిడ్డలకే అన్యాయం జరుగుతుందా? న్యాయం లేదా? ఇక ఈ ప్రభుత్వాలు పట్టించుకోవా? ఎందుకు సార్ ఇంత బాధ? తల్లిదండ్రులకి ఎందుకు ఇంత మోస? ఇంతకు అన్యాయం ఎందుకు సార్? మేము అదే బాధపడుతున్నాం సార్. మా గుండెలు వచ్చిన బాధలు ఒక దళిత బిడ్డకు వచ్చిన బాధ ఇది. మేము అన్యాయంగా మాట్లాడలేదు సార్. న్యాయంగా మాట్లాడుతున్నాం. మా బిడ్డకు అన్యాయం అసలైన తొలి వెలుగు
Follow WhatsApp at Toli Velugu Official.